కొత్త సంవత్సరం వస్తున్నటువంటి వేళ జీహెచ్ఎంసీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ ను సుందర నగరంగా మార్చేందుకు భారీగా పారిశుద్ధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెగా శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. దోమల వ్యాప్తిని అరికట్టడం, డెంగ్యూ కేసులను నివారించేందుకు శానిటేషన్ డ్రైవ్ చేపట్టబోతుంది. నేటి నుంచి జనవరి 31 వరకు నెల రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగబోతుంది. హైదరాబాద్ లో దాదాపుగా 1 కోటి మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు. ప్రజలు 24 గంటలు రోడ్లపై విహరిస్తూ ఉంటారు. దీంతో రోడ్లపై చెత్తా చెదారం ఎక్కువగా ఉంటుంది. అందుకే సిటీ క్లీన్ గా ఉండేందుకు ఈ డ్రైవ్ చేపట్టబోతుంది. హైదరాబాద్ లో వార్డుల పునర్విభజన చేపట్టిన విషయం తెలిసిందే. అది చేపట్టిన తర్వాత చేపడుతున్న మొదటి పెద్ద కార్యక్రమం ఇదే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 300 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టబోతున్నారు. వార్డులో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి చెత్తను దీని ద్వారా తొలగించబోతున్నారు. అలాగే భవనాలు, ఇల్లు కూల్చివేతలు చేపట్టిన సమయంలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగించనున్నారు. ఇక పార్కులో, ఫుట్పాత్లపై ఉన్న చెత్తా చెదారాలను కూడా శుభ్రం చేయబోతున్నారు. ప్రజలు తరచుగా చెత్త వేసే ప్రదేశాలను గుర్తించడం, అక్కడ చెత్త వేయకుండా మొక్కలు నాటడం, గోడలకు రంగులు వంటి పనులు చేపట్టబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్ల మధ్య కూడా క్లీనింగ్ పనులు జీహెచ్ఎంసీ చేపట్టనుంది. ఇక రోడ్లపై చెత్తా చెదారం వేయడం వల్ల దోమల వ్యాప్తి చెందుతూ ఉన్నారు. ఇక దీనివల్ల పలు డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల నగరంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఇక వర్షాకాలంలో డెంగ్యూ కేసులు మరింతగా పెరగబోవచ్చు. ఇక దీంతో పాటుగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపడుతుంది.